ముంబై నటి జత్వానీ కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. కాదంబరి జత్వానీ పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ సిఐడి తేల్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక బాధితురాలుగా సిఐడి పేర్కొంది. కుక్కల విద్యాసాగర్ ను బెదిరించి డబ్బు వసూలు చేశాక బాధితురాలు ఎలా అవుతుంది అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జత్వానీని వేధించారంటూ ముగ్గురు ఐపీఎస్లను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది? సిఐడి ఛార్జ్షీట్ ప్రకారం జత్వానీ నిందితురాలు, కుక్కల విద్యాసాగర్ బాధితుడు కదా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నెలపై సస్పెన్షన్ వేడుపడినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేత విద్యాసాగర్ ను జత్వానీ బ్లాక్ మెయిల్ చేసి 1.32 కోట్లు వసూలు చేసినట్లుగా ఆధారాలున్నాయి. జత్వానీని ప్రధాన నిందితురాలుగా నిర్ధారిస్తూ సిఐడి కోర్టులో సవరించినటువంటి ఛార్జ్షీట్ ను కూడా దాఖలు చేసింది. కూటమి అధికారంలోకి రాగానే వేగం పెరిగింది జత్వానీ కేసులో. ఇక ఫాల్స్ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నెలపై సస్పెన్షన్ వేటు వేశారా అంటూ కూడా జోరుగా చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపులైతే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితురాలు కాదు, ఆమె నిందితురాలు, ఆమె బ్లాక్ మెయిలర్ అనేటువంటి ఒక కోణాన్ని కూడా సాక్షాత్తు సిఐడి పొందుపరిచినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్? మిగతా ఆ సస్పెన్షన్ వేయబడినటువంటి పోలీసుల పరిస్థితి ఏంటి? ముంబై నటి జత్వానీ కేసులో సంచలన మలుపు తిరిగింది. కాదంబరి జత్వానీ పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ సిఐడి తెలిసింది. 1,32,00,000 వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ దగ్గర బ్లాక్ మెయిల్ చేసింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, అందుకు సంబంధించిన బ్యాంక్ డేటాను కూడా సిఐడి గుర్తించారు. ఇంతకాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వానీ బాధితురాలంటూ పదే కూటమికి సంబంధించిన నేతలు పలుమార్లు ప్రెస్ మీట్ లో కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే నేడు సిఐడి ఇచ్చిన ఈ రిపోర్ట్ లో జత్వానీ 1,32,00,000 రూపాయలు ఏదైతే బ్లాక్ మెయిల్ చేసి కుక్కల విద్యాసాగర్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఇటు జత్వానీని నిందితురాలుగా చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను బాధితురాలు చేశారు. బాధితురాలు స్టేట్మెంట్ బాధితురాలను ముంబై నుంచి రప్పించారు. ఇటు మీడియా, అటు పోలీసులు, ఇటు నేరుగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఐపీఎస్ అధికారులు ఎలాంటి తప్పు చేయకపోయినా బాధితురాలు నిందితురాలైంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మరోపక్క ఐపీఎస్ ల పైన కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేసింది. వారికి ప్రమోషన్లు వస్తున్న సమయంలో వారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ విమర్శలు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం కాదంబరి జత్వానీ ఈ ఛార్జ్షీట్ ఏదైతే అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సమయంలో 1,32,00,000 రూపాయలు బ్లాక్ మెయిల్ చేసింది. అందుకు తగ్గట్టు ఆధారాలు ఉన్నాయి. ఆధారాల నేపథ్యంలో సిఐడి పొందుపరుస్తుంది. గతంలోనే నిందితురాలైనప్పుడు తర్వాత మళ్ళీ బాధితురాలు ఎలా అయిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వస్తున్నాయి. ఇటు సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. వారి సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు నిందితురాలుగా ఉన్న జత్వానీ తర్వాత ప్రభుత్వాలు మారినాక బాధితురాలైంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ వ్యవహారం పైన అటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అకారణంగా సస్పెండ్ చేసింది ఐఏఎస్ అధికారులంటూ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో భాగంగా రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలా మలుపు జరుగుతుంది, ఎటు తిరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మురళి, రైట్. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వేగం పెంచడం కావచ్చు, ఈ కేసులో దీనికి సంబంధించి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వైసీపీ అప్పట్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అనేటువంటి మాటకి ఇప్పుడు ఈ కేసులో వచ్చినటువంటి పురోగతికి సంబంధించి ఏంటి, వాటిని ఎలా చూడొచ్చు అంటారు కిరణ్? మురళి, ఇక్కడ కుక్కల విద్యాసాగర్ రావును బెదిరించి డబ్బులు వసూలు చేసిందంటూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలో భాగంగా కేసు కట్టారు. 1,32,00,000 జత్వానీ బ్లాక్ మెయిల్ చేసింది. ఈ బ్లాక్ మెయిల్ ద్వారా 1,32,00,000 రూపాయలు తీసుకున్నప్పటికీ కూడా ఏవైతే సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాలంటూ బెదిరించడంతో 1,32,00,000 రూపాయలు కుక్కల విద్యాసాగర్ పంపించారు. అయితే వాటికి సంబంధించిన అంశాలు కూడా సిఐడి ఛార్జ్షీట్ లో పొందుపరిచింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత నిందితుడయ్యాడు, నిందితురాలు బాధితురాలైన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఏదైతే సిఐడి ఛార్జ్ షీట్ లో
సిఐడి ఛార్జ్ షీట్ లో ప్రస్తుతం అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు నేరుగా బాధితురాలు ఇప్పుడు నిందితురాలుగా చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐడి రిపోర్ట్ ఎలా వచ్చింది? ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ పరిస్థితి ఏంటి? అటు ఆరోపణలు మాత్రమే, గత ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చాయని ఈ కేసు పైన విచారణ జరిగింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జిందాల్ కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన శంకుస్థాపన చేశారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఇటు కాదంబరి జత్వాన్ని నిందితురాలుగా ఛార్జ్ షీట్ పేర్కొంది. అయితే రాబోయే రోజుల్లో ఇటు కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే విమర్శలు, నటి జత్వానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా నిందితురాలను బాధితురాలు చేసిందనే పరిస్థితి. మరోపక్క ఎయిర్పోర్ట్ నుంచి టీడీపీకి సంబంధించిన నేతలు ఆమెను తీసుకురావడం, మరోపక్క మీడియా సానుభూతి చూపించడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయింది. ప్రస్తుతం కేసు వ్యవహారమే చూసినప్పుడు నేరుగా ఇది ఫాల్స్ కేసు, వైఎస్ఆర్సీపీ నేతల మీద అటు ఐపీఎస్ మీద ఫాల్స్ కేసు పెడుతున్నామంటూ మరొక వైసీపీ విమర్శలు. కొత్త వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు కాదంబరి జత్వాని 1,32,00,000 రూపాయలు నేరుగా కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేసింది. అందుకు తగ్గట్టు గత ప్రభుత్వంలో నిందితురాలుగా చేశారు. కూటమి అధికారంలో ఎదిగిన తర్వాత నిందితురాలు బాధితురాలైంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, సుదీర్ఘ 2 ఏళ్ల విరామం తర్వాత కుక్కల విద్యాసాగర్ ను బ్లాక్ మెయిల్ చేసిందంటూ సిఐడి నివేదిక ఇవ్వడం, సిఐడి రిపోర్ట్ ఇవ్వడం, సిఐడి ఛార్జ్ షీట్ లో పేర్కొనడంతో ఈ కేసు మరింత మలుపులు చెందుతుంది. ప్రస్తుతం వస్తున్న రాజకీయ విమర్శలు, మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత శాంతి భద్రతలు బిగుతాం అంశం, మరోపక్క 1,32,00,000 సంబంధించిన అంశం, ఇటు ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్, వీటి అన్నిటిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు ఐపీఎస్లు ప్రభుత్వం పైన పరువు నష్టం దావా వేస్తారా, లేక తమకు రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోయేందుకు ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటారా? మరోపక్క ఈ ముగ్గురు ఐపీఎస్ పైన ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తుందా లేదా అనే అంశాలపైన కూడా జోరుగా చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ముంబై నటి జత్వానీ కేసులో ఒక సంచలనం మలుపుగానే ఇప్పుడు ఉన్నటువంటి అంశాన్ని చెప్పాలి. కాదంబరి జత్వానీ పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ కూడా సిఐడి తేల్చడం ఒక సంచలనంగా అయితే మారింది. కూటమి అధికారంలోకి వచ్చాక బాధితురాలుగా పేర్కొన్నారు సిఐడి. కుక్కల విద్యాసాగర్ను బెదిరించి డబ్బు వసూలు చేశాక బాధితురాలు ఎలా అవుతున్నట్టు కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జత్వానీని వేధించారంటూ ముగ్గురు ఐపీఎస్లను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసిందని కూడా దీనికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు. సిఐడి ఛార్జ్ షీట్ ప్రకారం జత్వానీ నిందితురాలు అనేటువంటి మాట చెప్తున్నారు. కుక్కల విద్యాసాగర్ బాధితుడు కదా అంటూ కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.